విపరీతమైన జనాలు కేటీఆర్ రోడ్ షోలకు అయితేనేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న మామూలు నాయకుడు వచ్చినా కూడా మినిమం ఒక ఎంతలైనా ఒక 1500 నుంచి మంది ఉన్నటువంటి పరిస్థితి. ఏమైపోయారు ఆ ఓట్లు వేసేటప్పుడు? ఓట్లు వచ్చినాయి. మేము ఎక్కడ జనరల్గా అందరికీ దండం పెట్టాము. కేసీఆర్ గారు ఏం పని చేశారు, కేసీఆర్ గారు ఎందుకు రావాలి, కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏం విధ్వంసం జరుగుతుందని డోర్ టు డోర్ చెప్పినాం. ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అన్ని విధాల బాగానే జరిగింది. కేటీఆర్ రోడ్ షోలకు బాగానే వచ్చింది. కాకపోతే ఒక్కటి ఇక్కడ మిస్గైడ్ ఏం జరిగిందంటే 14 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, 2 బూతులకు 3 బూతులకు ఒక ఎమ్మెల్యే, 100 గ్రామాలు చేసే ఎమ్మెల్యే ఒక 3 బూతులు 2 బూతులు చేసినప్పుడు డాటా మొత్తం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. డాటా కలెక్ట్ చేసుకొని ఎక్కడ ఓటర్ ఉన్నాడు, ఎక్కడ ఓటర్ లేడు, ఏముందని దాని కింద ఏదో ప్లేస్మెంట్ చేసి ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటట్టు రకరకాలుగా ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లతోటే మాకు డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అంటే మనుషులు లేని ఓట్లు పడ్డాయి. బయట నుంచి కొందరు వచ్చి వేరే ఐడి కార్డులు తీసుకొని చేసిరని కొందరు అంటున్నారు. రకరకాలుగా ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు గెలిచింది అనుకుంటున్నాం.